84వ కీర్తన 2వ చరణములో యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. చాలా ఆశ్చర్యమే. ఆశపడటం వేరు, సొమ్మసిల్లటం వేరు. సొమ్మసిల్లటం అంటే తూలి పడిపోవటం, కొన్ని క్షణాలు స్పృహను కోల్పోవటం అన్నమాట. ఎంతో బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, అనుకోని సంగతులు చూచినప్పుడు మనుషులు ఆ విధంగా స్పందిస్తారు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఎంత గొప్ప భావం అండి, ఎంత గొప్ప ఉన్నతమైన భావం అండి. శరీరము కేకలు వేస్తోందంట. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తోంది. దేవుని మందిరావరణమును చూడవలనని ఆశపడుతున్నాను అంటున్నాడు ఈ కోరహు సంతతి కవి. దేవుని ప్రజలారా, మనం దేన్ని చూడాలని ఆశపడుతున్నాం? దేవుని దీవెనలు చూడాలని అనుకుంటున్నానండి, స్వస్థతలు చూడాలని అనుకుంటున్నానండి. నేను ఎక్కడైతే దెబ్బతిన్నానో అక్కడే తిరిగి దేవుని ద్వారా ఆశీర్వదించబడి అందరికీ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ జీవితంలో ఒక భాగమే. దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు వాటిని జరిగించే మాట నిజమే, కానీ అత్యున్నతమైన శ్రేష్టమైన భావం ఏమిటో తెలుసా? ఆయన సన్నిధిని సమీపించి మనం శ్రద్ధగా భక్తి చేస్తే మనం అనుకున్న వాటిని అన్నిటినీ దేవుడు ప్రసాదిస్తాడు. స్వస్థతను, సమాధానాన్ని, సంక్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అసలైన దాని మీద దృష్టి పెడదాం. భక్తిని భక్తి సూత్రాలతో చేద్దాం. దేవుని దీవెనలను సమృద్ధిగా పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.